హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు కొబ్బరి ఉండలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము నేను ఒక కప్పు తీసుకున్నా. ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే 2 కప్పులు బెల్లం అయితే సరిపడుతుంది. 2 కప్పులు ఉండాలి. టేస్ట్ కోసం నేను జీడిపప్పు వేస్తున్నా. అదేవిధంగా కొద్దిగా వాటర్, 1 స్పూన్ నెయ్యి అయితే సరిపడుతుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బెల్లాన్ని అంతటిని ఈ విధంగా కళాయిలో వేసుకుంటాం. వీటిలో ఇసుక కట్ట లేనట్లయితే మనం వడకట్టిన అవసరం లేదు. ఈ విధంగా ఉన్నట్టు చిన్న గ్లాసు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది ఒక లేత పాకం వచ్చేంత వరకు మనం కలుపుతుండాలి. ఇది బెల్లం ఉండటం వల్ల ఐరన్ కంటెంట్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది, పాకం వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. మన చిన్నప్పుడు స్వీట్స్ అన్నీ ఇవే ఉండేవి. ఇప్పుడు ఈ విధంగా పాకం వస్తే సరిపడుతుంది. ఇట్లా మనం కొబ్బరి తురుము వేసుకుంటాం. వీటిలో ఈ కొబ్బరి తురుము అంతా వేసుకుంటే ఈ కొబ్బరి తురుము అంతా ఇందులో కొద్దిసేపు వేగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గరికి ఇంకొంచెం ఉడకాలి, కొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం ఉడికితే సరిపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా కొబ్బరి తురుము ఇలా తయారయ్యాక నేను జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నా. వీటిని వేద్దాం. అదేవిధంగా కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇవి ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ పెరగడానికి, స్మెల్ రావడానికి, అంతేగాని చూడండి ఈ విధంగా ఉంటే సరిపడు. ఇది అన్నీ ఉండలుగా చేసుకుందాం. టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ. చూడండి, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా వచ్చి. ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.